హాయ్ హలో అండి. ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఈ చిన్న వీడియో చూస్తే చాలండి, చికెన్ కర్రీ రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా అందరూ మెచ్చుకునే విధంగా చేస్తారు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా చూపిస్తున్న విధంగా చికెన్లో పసుపు ఉప్పు వేసి దాన్ని 5 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తీసుకొని అందులోనే 2 టమాటాలు వేసుకోవాలి, 4 పుదీనా ఆకులు వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకొని పక్కన పెట్టుకుందామండి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పౌడర్స్ వేసుకోవాలి. అందులోని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు దీనికి మనకి కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. రెడీ అండి.